సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యబోరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 90వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలితా సహస్రనామ సామాజిక దృక్పథ అవగాహన కార్యక్రమంలో యథాపూర్వం మనం ముందుకు కొనసాగిద్దాం. తరుణి తాపసారాధ్య అని మనం చెప్పుకున్నాం. సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. అమ్మవారు ధర్మాన్ని న్యాయాన్ని పాటించిన వారిని ఎలా అయితే సంహరిస్తుందో అలాగే సదాచార ప్రవర్తకులను కూడా ప్రోత్సహిస్తూ వారిని తన మార్గంలో ముందుకు నడిపించడానికి కూడా కృషి చేస్తుంది. అటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది అంటే తరుణి, అంటే 16 సంవత్సరాల నిండు యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయిగా అమ్మవారు ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. అటువంటి షోడసి 16 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయినే షోడసి అంటారు. 16 కళలు కలిగి ఉన్నటువంటి అమ్మవారిని కూడా షోడసి అని అంటారు. ఇక్కడ 16 కళలైనా 16 సంవత్సరాలైనా అమ్మవారు 16 సంవత్సరాల వయసులో 16 కళలని కలిగి ఉన్నటువంటి నిండు యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయి. అటువంటి తల్లిని, అటువంటి శ్రీమాతని తపస్సులు ఎవరైతే బ్రహ్మ మార్గంలో చరిస్తూ ఉంటారో, అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించి సాధన చేస్తూ ఉంటారో వారి చేత ఆరాధింపబడేది. అటువంటి వారి యొక్క అర్చనలని, ప్రార్థనలని గ్రహించేది. ఎంతో ఆనందంతో అమ్మవారు స్వీకరిస్తుంది. తరుణి తాపసారాధ్య, ఇది మనం చెప్పుకున్నాం. అటువంటి అమ్మవారు మధ్య మధ్యలో మనకి ఒక మాట మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాను. ఏమిటంటే, మనకి లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క లక్షణాలన్నింటినీ బ్రహ్మ విద్య అని చెప్పుకున్నాం కదా. మనం ఎక్కడి నుంచి ఎంతవరకు బ్రహ్మ విద్య అని చెప్పుకున్నాం? మనం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక నుంచి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి వరకు ఉన్నటువంటి విద్యని తరుణీ విద్య అని మనం చెప్పుకుంటాం. అదే బ్రహ్మ విద్య అని మనం చెప్పుకుంటాం అని చెప్పుకున్నాం. సో ఈ నామాలు ఇప్పుడు నడుస్తున్నాయి. అంటే బ్రహ్మ విద్య గురించి మనం తెలుసుకోవడానికి కావలసినటువంటి ఈ నామాలు అనేవి అమ్మవారి యొక్క లక్షణాలని తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చేస్తూ కూడా వచన్యాది వాగ్దేవతలు ఏం చేస్తూ ఉంటారంటే, మధ్య మధ్యలో అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. అంటే అమ్మ యొక్క స్వరూపం మనం మర్చిపోకూడదు. మన మనోఫలకంలో అమ్మవారి యొక్క స్వరూపం కనిపిస్తూ ఉండాలన్నమాట. ధ్యాన శ్లోకంలో మనం చెప్పుకున్నట్లు అలా అమ్మవారి స్వరూపాన్ని గుర్తు చేసేదే తనుమధ్య. తనుమధ్య తమోపహ, ఈ 2 నామాల్లోని తనుమధ్య అనేటువంటి నామం మనకి అమ్మవారి యొక్క సన్నని నడుము కలిగినటువంటిది అని తెలియజేస్తుంది. కృషించిన నడుము అంటే అమ్మవారి యొక్క నడుము చాలా సన్నంగా ఉంటుంది. ఇది సాముద్రిక శాస్త్రంలో కూడా చాలా ఉత్తమ లక్షణం అని చెప్పారు. అమ్మాయిలకి నడుము సన్నగా ఉండడం అనేది చాలా అభిలషణీయమైనటువంటిది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ప్రసవ సంబంధమైనటువంటి బాధలు లేకుండా చేసేటటువంటిది. సుఖప్రసవం కావడానికి నడుము సన్నగా ఉండడం కూడా అవసరం అని చెప్తారు వైద్యులు, చెప్తారు. సాముద్రిక శాస్త్రవేత్తల ప్రకారం ఇది మంచి సాముద్రిక లక్షణం అని చెప్తారు. సో అమ్మవారి యొక్క నడుము ఎలా ఉంటుందంటే ఉందా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ అలాగే దాన్ని మనం జ్ఞాపకం చేస్తున్న మరొక నామం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏది? లక్ష్య రోమ లతాధారత సమున్నేయ మధ్యమ. కాబట్టి లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ, రోమరాజి ఏదైతే నూగారు అని మనం అంటామో, నాభి నుంచి
వక్షస్థలం వరకు కనిపించేటువంటి రోమముల యొక్క వరుస అది లతలా ఉంటే దానికి సమున్నేయ మధ్యమా, దానికి ఆధారభూతంగా ఉన్నటువంటి నడుము అనమాట. నడుము ఎలా ఉంది అంటే ఈ నూగారు అనేటటువంటి లతకి ఆధారభూతంగా ఉంది అని చెప్పుకుంటాం. ఇక్కడ కూడా లక్ష్యం ఏమిటి అంటే అమ్మవారి యొక్క నడుము యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేయడమే, సౌందర్యాన్ని తెలియచేయడమే. ఇది కూడా అంతే. తను మధ్య అంటే మధ్య భాగం అనేది నడుము శరీరానికి ఎలా ఉంది అంటే చాలా సన్నగా ఉంది అని తెలియచేయడం ఇది బాహ్యార్థం. మరి అంతరార్థం ఏమిటి అంటే ఇందులో శ్రీచక్రంలోని అమ్మవారి శరీరాన్ని తనువు అంటారు. వపుషము లేదా శరీరము అని కూడా అర్థం తనువు అనే పదానికి. వపుషము అన్న శరీరము అన్న తనువు అనే పదానికి పర్యాయ పదాలు అనమాట. శ్రీచక్రం శవయోర్ వపుహు అని మనకు చెప్తారు. శ్రీచక్రమే అమ్మవారి యొక్క శరీరం అయితే దీన్ని బట్టి శ్రీచక్రంలోని అమ్మవారి శరీరం అంటే తనువు ఉంటుంది. ఈ శ్రీచక్ర తనువుకి మధ్యలో ఉండేది ఏమిటి? మధ్యలో శ్రీచక్రంలో బిందువు ఉంటుంది, చాలా చిన్నది ఉంటుంది అని కూడా అమ్మవారికి ఈ తను మధ్య అంటే అర్థం చెప్పుకోవచ్చు. శ్రీచక్రం తనువైనప్పుడు దాని మధ్యలో ఉండేటువంటి బిందువు అమ్మవారు గనక బిందు మండలవాసిని, బైందవాసన ఇవన్నీ నామాలు మనకున్నాయి కదా. కాబట్టి ఈ నామాలు తెలియజేసేది ఈ తను మధ్య అనే నామంతో సంబంధం ఉందన్నమాట. వాటికి ఇవన్నీ ఒకలాంటి నామాలు అన్నమాట. అంటే ఒకే లక్ష్యాన్ని, ఒకే లక్షణాన్ని తెలియజేసేటువంటి నామాలు. అందువల్ల ఇక్కడ మనకి బిందువు అనే అర్థంలో మనం తను మధ్య అంటే వాడుకోవచ్చు శ్రీచక్ర పరంగా మనం అర్థం చెప్పుకున్నప్పుడు. అలాగే వ్యక్తికి తనువు అంటే శరీరం అనే అర్థంలో కానీ తీసుకున్నట్లయితే శరీరం మధ్యంలో ఉండేది ఏమిటి అంటే హృదయ స్థానం, హృదయం అమ్మవారు. కాబట్టి హృదయంలో ఉండేటటువంటిది కాబట్టి అమ్మవారిని తను మధ్య అని కూడా అంటారు. అంటే మన శరీరంలో మధ్యన ఉన్నటువంటిది హృదయం గనక హృదయంలో ఉండేటటువంటి నివసించేటటువంటి అమ్మవారు, జీవుల యొక్క హృదయంలో నివసించేటువంటి చైతన్య రూపిణి అయినటువంటి అమ్మవారు. అది మనం ముందు చెప్పుకుంటాం. కాబట్టి అది హృదయంలో ఉండేటువంటిది తల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వెన్నెముక మధ్యలో సన్నని అతి మెత్తని దారం లాంటి సుషుమ్నా నాడి ఉంటుంది. విషతంతుకనీయసి అని ఒక నామం ఉంది మనకి లలితా సహస్రనామంలో. విషతంతువు అంటే తామరతూడు లోపల ఉండేటువంటి చిన్న దారం లాంటిది అన్నమాట. అది తంతువు, విషతంతువు. అటువంటి సన్ననైనటువంటి దారంలో ఉండేటువంటి సుషుమ్నా నాడిని సూచిస్తుంది ఇది. కాబట్టి సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుంది అంటే వెన్నెముక మధ్యలో ఉంటుంది. తను మధ్య అంటే ఆ వెన్నెముక మధ్యలో ఉండేటువంటి సుషుమ్నా నాడి అనే అర్థంలో కూడా మనం ఈ నామాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మనకి ఈ నామంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి అర్థాలని తెలియజేసేటువంటి విశ్లేషణ. అంతేకాకుండా శరీరంలో నాభికి పైన ఉండేటువంటి దేవలోకాలు, మన నాభి అంటే బొడ్డు ప్రదేశం, నాభికి పైన దేవలోకాలు, నాభికి కిందన దైత్యలోకాలు ఉంటాయి కదా. కాబట్టి వీటిని సమన్వయపరుస్తూ మధ్యలో ఉండేది నాభి దగ్గర మణిపూరక చక్రంలో ఉండేటువంటిది. కాబట్టి తను మధ్య అంటే ఇటు దేవతాలోకాలకి ఇటు రాక్షస లోకాలకి మధ్యలో అమ్మవారు ఏంటంటే షీ యాక్ట్స్ లైక్ ఎ బ్రిడ్జ్ అనమాట, ప్రాపర్ ఛానల్, ఆ లోకాల్ని ఈ లోకాల్ని కలిపేది. సో అధోలోకాల నుంచి ఆత్మ యొక్క ప్రయాణం ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆసురీ ప్రవృత్తులు అనేవి నశింపచేయబడి దైవీ ప్రవృత్తులు అనేవి మనలో ప్రవేశపెట్టబడి మన రాక్షస లక్షణాలు ఎప్పుడైతే పోయాయో అప్పుడే మనకి దైవీ లక్షణాలు వచ్చేసినట్లే. అలా మనం ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేస్తాం అన్నమాట. ఎంతవరకు అంటే బ్రహ్మైక్యానందం వరకు. బ్రహ్మలోకంలో
శాశ్వత బ్రహ్మానందాన్ని పొందేటటువంటి స్థితి సాయుధ్యము అని మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి ఈ బ్రహ్మలోక సాధన ఏదైతే ఉందో దాన్ని మనకి అందించేటువంటి మార్గం అన్నమాట, ఒక వంతెనగా అమ్మవారు ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే ఆవిడ తను మధ్య అంటే నాభి దగ్గర ఉండి దిగువన ఉండేటువంటి ఆసురీ లోకాలకి పైన నాభి పైన ఉండేటువంటి లోకాలు దేవతా లోకాలు కాబట్టి దైవీ లోకాలకి మధ్యలో అమ్మవారు ఒక ఛానల్ లా, ఒక బ్రిడ్జ్ లా ఉపయోగపడుతుంది అన్నమాట. అలా ఉండి తానేం చేస్తుందంటే జీవులను ఉద్ధరిస్తూ ఉంటుంది. ఉత్ ప్లస్ ధరణ, ఉద్ధరణ అంటే కిందనున్నటువంటి వాళ్ళని పైకి తీసుకువెళ్ళడం అన్నమాట. ఈ రకమైనటువంటి పని అమ్మవారు చేస్తూ ఉంటుంది. అమ్మవారు ఎప్పుడూ కూడా మనని పైకి తీసుకెళ్ళడానికి, ఉన్నత దశలో మనం ఉంచడానికి, ఉన్నత స్థానంలో ఉంచడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. తల్లి ఎప్పుడూ కోరుకునేది అదే కదండి, పిల్లల యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంది. అంచేత అమ్మవారు అనేది మనని అభివృద్ధి పరచడానికి తాను తన ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంది. ఎక్కడ తను మధ్య అని మనం చెప్పుకుంటున్నాం. అందుకే మన శరీరమునకు మధ్య భాగంలో ఉండేటువంటి హృదయంలోను, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే నాభి భాగంలో ఉండి పైలోకాల్ని అధోలోకాలకి మధ్యలో ఉంటూ తను మధ్య, ఈ విశ్వమంతా ఒక శరీరం అనుకుంటే మధ్యలో ఉండేది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. పాలపొంతికి పై భాగం, పాలపొంతికి కింద భాగం. ఎందుకంటే పాలపుంత దగ్గర నుంచి ఒక కాంతి పుంజం పైకి కిందకి పాలపుంతం తాలూకా సెంటర్, కోర్ ఆఫ్ ద మిల్కీ వే ఎక్కడైతే ఉందో ఆ గరిమనాభి నుంచి పైకి కిందకి వచ్చేటటువంటి కాంతి పుంజము ఊర్ధ్వాధోలోకాలకి అనుసంధానం చేస్తూ ఉంటుందన్నమాట. అదే ఈ విశ్వానికి వెన్నెముక అని కూడా మనం చెప్తాం, పెద్దల గురువులు చెప్తారు. కాబట్టి అక్కడ ఉండేది అని మనం చెప్పుకోవచ్చు. అదనమాట ఆ శ్రీమాత యొక్క అసలైనటువంటి ఉనికి. అలా ఈ విశ్వాన్నంతటినీ కూడా తన అదుపాజ్ఞల్లో నడిపించేటటువంటి తల్లి అన్నమాట. కాబట్టి మనకి ఊర్ధ్వలోక ప్రాప్తిని అధోలోక వాసులకు అందించేటువంటి తల్లి కాబట్టి తన మధ్య అని మనం అమ్మవారిని పిలుస్తాం అని చెప్పుకుంటాం అన్నమాట. అలాగే తమోపహ ఎలా అందిస్తుంది ఆవిడ? డైరెక్ట్ గా ఇలా చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోదు. పైకి ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళిపోయి లేదా బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కువ వెళ్ళిపోవడం అనేది కాదు కదా. ఇది మనస్సుకు సంబంధించినటువంటిది, బుద్ధికి సంబంధించినటువంటిది కనుక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి. రోడ్డు మార్గంలోనో, రైలు మార్గంలోనో, వాయు మార్గంలోనో ప్రయాణం చేయడం కాదు, జ్ఞాన మార్గ ప్రయాణం ఇది. కాబట్టి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలంటే ముందు మనకున్నటువంటి అజ్ఞానం పోవాలి. తమోపహ, తమహ ప్లస్ అపహ. తమస్సు అంటే చీకటి, అజ్ఞానం అనేటువంటి చీకటిని అపహ తొలగించేది, నశింపజేసేది. మన అజ్ఞానాన్ని తొలగించి మనకి జ్ఞాన భిక్షను అనుగ్రహించి మనని ఊర్ధ్వలోకాల వైపు నడిపించేటువంటిది అన్నమాట. ప్రళయకాలంలో ప్రపంచం అంతా కారు చీకట్లలో నిద్రాణమై నిస్తేజమై ఉండిపోయినప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? ఆ స్థితి నుండి చైతన్యవంతమైన సృష్టిని తిరిగి సృష్టిస్తుంది, పునఃసృష్టి చేస్తుంది అనమాట కల్పాంతంలో. అలా పునఃసృష్టి చేసినప్పుడు రాత్రి నుంచి సూర్యోదయం ఎలా అవుతుందో అలా అవుతుందన్నమాట. కాబట్టి అమ్మవారు వెలుగును రప్పిస్తుంది కాబట్టి ఆమె తమోపహ, చీకట్లను తొలగించి ఉదయాన్ని సృష్టించేది. మొత్తం సృష్టి తాలూకా నిర్మాణం అంతా కూడా, సృష్టి తాలూకా ప్రణాళిక అంతా కూడా మనం భూలోకంలో ఉండి మనమే ప్రత్యక్షంగా మనం దాన్ని అనుభవించవచ్చు. రాత్రి చీకటి, అమావాస్య రాత్రి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే అదే ప్రళయము. తెల్లవారి సూర్యోదయమే తిరిగి కల్పోదయం, కల్పాంతము, కల్పం ప్రారంభము. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి రోజు జరుగుతున్నటువంటి ప్రక్రియల్ని మనం సావధానంగా తిలకించినట్లయితే, అవగాహన చేసుకుని అర్థం చేసుకున్నట్లయితే అదే విశ్వ ప్రణాళిక.
మన శరీరంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనం గమనిస్తే విశ్వంలో జరుగుతున్నటువంటి మార్పులు మనకు అర్థమవుతాయి. బికాస్ దిస్ ఇస్ అవర్ బాడీ ఈజ్ అన్ ఎపిటమ్ ఆఫ్ యూనివర్స్. విశ్వానికి ప్రతీక మనది. మనం చిన్న రూపం, విశ్వానికి ప్రతిరూపం అన్నమాట. అందువల్ల మనని మనం తెలుసుకోవడం అనేటటువంటి జ్ఞానాన్ని మనకు అందించి బ్రహ్మ మార్గంలో మనం చెరింపజేసి జ్ఞాన మార్గంలో నడిపించేది అమ్మవారే. కాబట్టి ఆవిడ తమోపహ అంటాం. స్థితి తత్పద లక్ష్యార్థ. స్థితి అంటే జ్ఞాన బిందు సమీకరణ లేదా కూర్పు. స్థితి అంటే కూర్పు. ఏమిటి చేస్తుంది అమ్మవారు? మనలో ఉన్నటువంటి జ్ఞానం అక్కడ ఇక్కడ అక్కడ కొంచెం కొంచెం జ్ఞానం ఉంటుంది మన దగ్గర ప్రతి విషయాల్లోని. మనం ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఇన్ నన్. అన్నిట్లోనే మనకి జ్ఞానం ఉంటుంది. మనం దేన్ని కామెంట్ చేయకుండా వదలం. ప్రతి విషయాన్ని మనం కామెంట్ చేస్తూ ఉంటాం. మనకు మహాజ్ఞానం ఉన్నట్టు మనం జ్ఞానవంతులను మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని సమ్యక్ జ్ఞానముగా, సంపూర్ణ జ్ఞానముగా మలచటానికి అమ్మవారు ఏం చేస్తుందంటే వీటన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి సమీకరిస్తుంది. సమీకరించి జ్ఞాన బిందువును తయారు చేస్తుంది అన్నమాట. సంపూర్ణమైన జ్ఞానము రావాలి అంటే జ్ఞానం ఒక దగ్గర క్రోడీకరింపబడాలి. అలా క్రోడీకరించటాన్ని, అలా కూర్చటాన్ని స్థితి అంటారు. స్థిత్యై నమః అని మనం అమ్మవారిని నామంతో ధ్యానించాలన్నమాట. అమ్మవారు ఏం చేస్తుంది? మనలో అక్కడక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్నంతటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం. చిన్న చిన్న బల్బులు పెట్టి మనం కాంతిని పోగొట్టే కన్నా వాటన్నిటినీ పెద్ద బల్బుగా మార్చి ఒక్కసారి వెలిగిస్తే ఎంత పెద్ద కాంతి వస్తుంది? అదన్నమాట. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. అయస్కాంతంలో అయస్కాంత శక్తి ఉన్నటువంటి కణాలన్నీ ఒక క్రమంలో గాని ఉన్నాయనుకోండి, అయస్కాంత శక్తి ఒక్కసారి బయటకు వస్తుంది. అయస్కాంతానికి ఆకర్షణ శక్తి వస్తుంది. అవే అయస్కాంతంలో ఉన్నటువంటి కణాలు అపక్రమంలో మారిపోయాయి అనుకోండి, వాటి తాలూకా క్రమం తప్పాయి అనుకోండి, అయస్కాంత కణాలే, అయస్కాంతంలో ఉన్నటువంటి అణువులే, ఆ క్రమబద్ధతని కానీ కోల్పోతే అయస్కాంత శక్తిని కోల్పోతుంది. అయస్కాంతం డిమాగ్నటైజేషన్ అయిపోతుంది. ఆ మ్యాగ్నటైజేషన్ లో అయస్కాంత శక్తి అనేది రావాలి అంటే మ్యాగ్నెట్ లో ఈ అణువులన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పేర్చాలి. అలా చెయ్యడమే చితి. అమ్మవారి ఈ నామంతో అమ్మవారిని మనం ధ్యానిస్తున్నామంటే అర్థం ఏమిటి? వివిధ దిశలలో దశలలో ఉన్నటువంటి జ్ఞాన బిందువులన్నింటినీ కూడా ఒక వరుస క్రమంలో అమర్చి పేర్చి పూర్తి జ్ఞానం బయటికి వ్యక్తమయ్యేటట్టు చేసేటటువంటి తల్లి. తత్పద లక్ష్యార్థ. అయితే ఇలా అమర్చి ఏం చేస్తుంది? ఏ పదములనైతే మనం పట్టుకోవాలో, ఏ మార్గాన్ని అయితే మనం అనుసరించాలో, పదము అంటే మార్గము, పదము అంటే పాదము, రెండు అర్థాల్లో మనం చెప్పుకోవచ్చు. ఏ పదములను ఆశ్రయిస్తే సమ్యక్ పదము మనకి లభ్యమవుతుందో, సరైనటువంటి మార్గం మనకి లభ్యమవుతుందో, జీవన సార్థక్యానికి ఆ పదమును మనకి అందిస్తుంది. లక్ష్యార్థ. ఆ లక్ష్యాన్ని మనకి అందిస్తుంది అనమాట. లక్ష్యార్థం ఏమిటి అంటే మోక్షం కదా. చతుర్విధ పురుషార్థ ఫలముల్లో ఆఖరి ఫలం ఏమిటి అంటే మోక్షము. ధర్మ అర్థ కామ మోక్షములు. కాబట్టి పదము, ఆ మోక్ష పదము లక్ష్యముగా మనకి ఏర్పాటు చేసి ఆ గమ్యాన్ని చేరడానికి మార్గాన్ని చూపిస్తుంది అనమాట. అది తత్పద లక్ష్యార్థ అంటే. అంతేకాకుండా తత్పదాన్ని విడదీస్తే తా ఇత్ అనే రెండు అక్షరాలు ఉన్నాయి కదా. తా శివుడు అయితే ఇత్ అనేటువంటిది శివ. శివాశివుల కలయికే తత్ అని కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈశ్వరుల యొక్క సమాగమం తత్పద లక్ష్యార్థ అన్నప్పుడు తత్పద లక్ష్యంలో సగం అమ్మవారి అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ లక్ష్యార్థంలో అమ్మవారి సగం కదా, అయ్యవారు సగం. కాబట్టి
ఆ తత్ని మనం తెలుసుకోవాలి అంటే అమ్మవారిని తెలుసుకుంటే తర్వాత అయ్యవారిని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకు వస్తుంది, అర్హత వస్తుంది. జ్ఞానం రావడం తర్వాత, జ్ఞానం రాకపోతే అసలు మనం దేన్ని గుర్తించలేము. కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన బిందువులన్నింటినీ ఒక దగ్గర చితి పేర్చి వరుసగా ఒక క్రమంలో ఏర్పాటు చేయడం చితికి అంటే ఏర్పాటు చేసి ఆ జ్ఞానం అనే వెలుగులో మనని అమ్మవారు తనని తాను మనం తెలుసుకునేటట్టు ఏర్పాటు చేస్తుంది, అవకాశం కల్పిస్తుంది. అంటే అమ్మవారిని మనం అర్థం చేసుకోవడానికి ఆవిడే ఒక మార్గం చూపిస్తుంది అన్నమాట. అబ్బాయి ఇలా ఉంటాను నేను, ఈ రకమైనటువంటిది నా తాలూకా వ్యవహారం, నా తాలూకా ప్రవర్తన, ఈ రకమైనది నా తాలూకా ప్రణాళిక, ఇది ఒక్కొక్కటి క్రమక్రమంగా మనకి అవగతం అవుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు మూలాధార చక్రం నుంచి మన యోగ సాధనలో మనకు ప్రయాణం పైకి చేస్తూ ఉన్నప్పుడు అనాహత చక్రానికి మనం చేరుకునేటప్పటికీ మనకి ఈ రకమైనటువంటి అజ్ఞానపు త్వరలు తొలగిపోయి సూక్ష్మలోకాలకి కారణలోకాలకి మధ్యన ఉన్నటువంటి భేదం అంతరం తెలుస్తుందన్నమాట. రెండింటినీ ఒకేసారి చూడగలిగేటువంటి సమదృష్టి వస్తుంది. అప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే ఊర్ధ్వలోకాలేమిటి, అధోలోకాలేమిటి, కారణలోకాలేమిటి, కార్యలోకాలేమిటి. అప్పుడు మనం సరైనటువంటి మార్గంలో ఉన్నామని మనకి స్ఫురిస్తుంది, మన సాధన సమ్యక్ మార్గంలో నడుస్తున్నదని తెలుస్తుంది. అంటే సరైన మార్గంలో మనం సాధన చేస్తున్నాము, మన యొక్క లక్ష్యము ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడానికి మనం వేస్తున్న అడుగులు సరిగా పడుతున్నాయి అని మనకు తెలుస్తుంది అనమాట. అది లక్ష్యార్థ అంటే. కాబట్టి ఇక్కడ గాయత్రి మంత్రంలో తత్ సవితుర్వరేణ్యం భర్గో అని మనం చెప్పుకుంటాం కదా. తత్, ఆ తత్ సవితుర్వరేణ్యంలో తత్ ఉంది చూసారా, ఆ తత్ ఈ తత్ ఒకటే, తత్పద లక్ష్యార్థ, తత్పథము, ఆ మార్గాన్ని మనం చేరుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుని మనకు నడిపించేది నిర్దేశించబడేటువంటి పదం తత్పదము. కాబట్టి ఆ లక్ష్యాన్ని ప్రయోజనంగా మన ముందుకు నడిపించేది తత్పద లక్ష్యార్థ అంటే. చిదేకర స్వరూపిణి అటువంటి అమ్మవారు ఏం చేస్తుందంటే జ్ఞాన చైతన్యమే రసస్వరూపముగా ఉన్నటువంటిది. జ్ఞాన చైతన్యము, జ్ఞానం అనేటటువంటి రసమే తన రూపముగా కలిగినటువంటి ప్రజ్ఞాన ఘన రూపిణి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే అమ్మవారి యొక్క రూపం. ఇక్కడ మనం చెప్పుకుని చిదేక రసరూపిణి, చిత్తంలో ఉండేటువంటి రసరూపంలో ఉన్నటువంటి జ్ఞానమే అమ్మవారు అని మనం చెప్పుకోవాలి. రసజ్ఞత అంటే సారము. దేని యొక్క సారము అంటే జ్ఞానము యొక్క సారము. జ్ఞానము యొక్క సారం ఏది అంటే వేదము. కాబట్టి వేదాలలో ప్రతిష్టాపించబడినటువంటి, వేదాలలో ప్రతిపాదించబడినటువంటి రసం ఏదైతే ఉందో ఆ రసము యొక్క రూపమే అమ్మవారు. కాబట్టి శృతులు ప్రతిపాదించినటువంటి జ్ఞాన రసం ఏదైతే ఉన్నదో అది అమ్మవారి యొక్క రూపము. అమ్మవారికి ఒక రూపం ఉందా అంటే జ్ఞానమే అమ్మవారి యొక్క రూపం, ప్రజ్ఞాన ఘన రూపిణి. అందుకే జ్ఞానం అనేది అమ్మవారికి రూపం కాబట్టి జ్ఞానము కనిపించదు, జ్ఞానము వ్యక్తం అవుతుంది మన యొక్క ప్రవర్తన ద్వారా. అజ్ఞానం కూడా కనిపించదు, అజ్ఞానం వ్యక్తం అవుతుంది మన ప్రవర్తన ద్వారా. అందుకే అమ్మవారి నామం ఏం చెప్తారంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మనం బయటికి చూస్తే అమ్మవారు దుర్లభము, అసలు దొరకదు, ఛాన్స్ లేదు, అమ్మవారిని పట్టుకోలేము. అదే అంతర్ముఖంగా మనం కానీ గమనించినట్లయితే మన దృష్టి అంతర్దృష్టి అయినప్పుడు అప్పుడు అమ్మవారు కనిపిస్తుంది అన్నమాట. అంతర్ముఖ సమారాధ్య, ఆ నామం మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి జ్ఞానం తెలుసుకోవాలి అంటే మన జ్ఞానము మన అజ్ఞానము మనకు అర్థం కావాలంటే మనం మనలోనికి తొంగి చూడాలి. మనం ఏమిటి ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, వీటి మీద పూర్తి అవగాహన, పూర్తి నియంత్రణ మనకు ఉండాలి. అది లేదనుకోండి మన అజ్ఞానం బయట వాడికి కనిపిస్తుంది. జ్ఞానము లేదా అజ్ఞానం అనేది
ఎదుటి వాళ్ళకి కనిపించేది. ఎలా కనిపిస్తుంది అంటే అది ఒక రూపం కాదు, అది మన ప్రవర్తనలో కనిపిస్తుంది. అందువల్ల అమ్మవారు బహిర్దృష్టికి కనిపించదు, అంతర్ము దృష్టికే కనిపిస్తుంది, అంతర్ముఖ సమారాధ్య గనక. కాబట్టి చిదేక రసరూపిణి అంటే జ్ఞానమనే రసం యొక్క రూపము అమ్మవారు. వేద ప్రతిపాదితమైనటువంటి, ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి రసరూపం ఏదైతే ఉన్నదో అది అమ్మవారు అన్నమాట. అది లలితాంబిక, శ్రీమాత జగజ్జనని అయినటువంటి లలితా పరాభట్టారిక. అలాంటి అమ్మవారు స్వాత్మానంద లభీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆ రూపం ఎటువంటిది? రూపం యొక్క లక్షణం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? స్వాత్మానంద, స్వ ఆత్మ ఆనంద, మన ఆత్మ యొక్క, తన యొక్క నిజమైనటువంటి ఆత్మానందం, తనకు సంబంధించిన ఆనందంతో లవీభూతము, లేసమాత్రము, వెరీ స్మాల్, ఎస్మిడ్జన్. కాబట్టి బ్రహ్మాది ఆనంద సంతతి, బ్రహ్మానందము మొదలైనటువంటి ఆనందముల యొక్క సమూహమునకు అధిపతి అయినటువంటిది అమ్మవారు. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని చదవరాదు. ఇది 16 అక్షరాల నామం, కలిపి చదవాలి. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, అక్కడ ఆపాలి. మధ్యలో స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని మధ్యలో విరవకూడదు పదాన్ని. అర్థం విపరీత అర్థం వస్తుంది, అపార్థం వస్తుంది. అందువల్ల స్వాత్మానంద లవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి, బ్రహ్మానందం మొదలైనటువంటి ఆనందాలు ఏవి గొప్ప ఆనందాలని చెప్తున్నామో అవన్నీ కూడా అమ్మవారి యొక్క అసలు ఆనంద స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క ఆనందం ముందు లేసమాత్రము, అతి తక్కువ. అమ్మవారి యొక్క ఆనందము సముద్రం అయితే ఈ బ్రహ్మాది ఆనందాలన్నీ కూడా అందులో బిందువులు లాంటివన్నమాట. అంటే చిన్న చిన్న బిందువులు ఒక సాగరంలో. ఆనంద సాగరము అమ్మవారు. అదే కదా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే సుధాసాగరం మధ్యస్థ అమ్మవారు, అది కూడా నామం ఉంది. సుధాసాగరం, అమృతం. ఏ అమృతం అది? ఆనందామృతం. కాబట్టి అలాంటి ఆనందం అనేటువంటి ఆనందమయి అమ్మవారే ఆనంద స్వరూపిణి. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క ఆనందం ముందు ఈ బ్రహ్మాది ఆనందాలు ఏమీ కావు, లవీభూతం అంటే అతి చిన్నవి, లేసమాత్రమైనటువంటి ఆనందాలు అన్నమాట. అందువల్ల దేవ గంధర్వ కిన్నెర యక్ష వానర నర జంతు ఆది ఈ సృష్టిలో ఉన్నటువంటి వాడు అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది. ఇవన్నీ ఆనందాలు కలిపి మహదానందం ఏదైతే ఉన్నదో అది అమ్మవారి యొక్క స్వరూపం అన్నమాట. ఈ ఆనందాలన్నీ కలిపితే ఒక దగ్గర అమ్మవారి యొక్క మొత్తం ఆనంద స్వరూపంలో సముద్రంలో ఒక నీటి బిందువు అంతా. కాబట్టి అది పరమానందము, బ్రహ్మానందము కన్నా ఎక్కువైనటువంటి ఆనందము అమ్మవారి యొక్క ఆశ్రయము, సన్నిధి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.